సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ చెలుపు మొత్తం 48 ఎకరాలు ఒకటే బిట్టు, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ 48 ఎకరాల్లో వచ్చేలోపు మామిడి తోట వేసున్నది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉన్నది, చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. తార్ రోడ్ ఫేసింగ్, ఈ ల్యాండ్ చెలుపు తార్ రోడ్ ఫేసింగ్. 4 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క బోరు చెలుపు 2 ఇంచుల వాటర్ వస్తాయి, 2.5 ఇంచు వాటర్ వస్తుంది. ఒక్కొక్క బోర్లో చెలుపు 2.5 ఇంచు వాటర్ వస్తుంది. ఈ 4 బోర్లు టోటల్ మొత్తం 10 ఇంచుల వాటర్ వస్తుంది. మామిడి తోట వేసి 10 సంవత్సరాలు అవుతుంది, పక్కా రిజిస్ట్రేషను. ఈ ల్యాండ్కు 15 కిలోమీటర్ దగ్గరలో ప్రాజెక్టు కూడా ఉన్నది. ఈ ప్రాజెక్టు వివరాలు, ఈ ల్యాండ్ వివరాలు, ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ నేను కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో, ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవును. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది మొత్తం 48 ఎకర్స్ అండి. మొత్తం 48 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా? ఒకటే బిట్, 48 ఎకర్స్. ఓకే, 48 ఎకర్స్ ఒకటే బిట్టు. ఓకే సార్, ఇది తార్ రోడ్ వస్తుందా, మట్టి రోడ్ వస్తుందా? ఇది టార్ రోడ్ బిట్ అండి. నేషనల్ హైవే 161 నుండి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. ఓకే, టార్ రోడ్ బిట్ మనకి. ఓకే, తార్ రోడ్ ఫేసింగ్ వస్తుంది. అవును. ఓకే సార్, ఈ ల్యాండ్ సాయిల్ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, నేల సాయిల్? రెడ్ సాయిల్ అండి. ఫుల్ రెడ్ సార్, లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా? ఫుల్ రెడ్ అండి. ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్. ఓకే సార్, ఇప్పుడు ఈ 48 ఎకర్స్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా? బోర్లు 4 బోర్లు ఉన్నాయండి. ఫుల్ వాటర్. 4 బోర్లు ఉన్నాయి, ఫుల్ వాటర్. ఫుల్ వాటర్. ఒక్కొక్క బోర్లు ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్? ఒక 10 ఇంచుల వరకు వస్తుందండి. అంటే పక్కనే మనకి నిజాం సాగర్ ఉంది. ఒక దాని అంటే మనకి వాటర్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఫుల్ వాటర్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు టోటల్ గా వచ్చేలోపు ఈ 4 బోర్లు వచ్చేలోపు 10 ఇంచులు, అంటే ఒక్కొక్క బోర్ 2.5 ఇంచు వాటర్ వస్తుంది. అవునండి. ఎస్, ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు నిజాం సాగర్ అన్నారు కదా, అంటే నిజాం సాగర్ అంటే ఏంటంటే నాకు తెలుసు, అంటే మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా. నిజాం సాగర్ ఏమంటారు, పక్కనే పెద్దది అది డ్యామ్ ఉందండి. డ్యామ్ ఉంది. ఓకే, ఆ డ్యామ్ కి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? 15 వరకు వస్తుందండి. 15 కిలోమీటర్ వస్తుంది డ్యామ్ కి ఇడికి. ఓకే, వాటర్ కి అయితే ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫారం లేదండి. అంటే మనకు ఏమంటారు, పవర్ కనెక్షన్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ లేదు. ఓకే, కరెంట్ ఉంది, 4 బోర్లు ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క బోర్ 2.5 ఇంచు వాటర్ వస్తుంది, వాటర్ కి ఇబ్బంది ఏం లేదు. సో ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా సార్? మెటల్ ఫెన్సింగ్ ఉందండి. మెటల్ ఫెన్సింగ్. ఓకే, మెయిన్ గేట్ ఉందా? మెయిన్ గేట్ కూడా ఉంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, మెయిన్ గేట్ ఉంది. అవును. ఓకే, ఈ లోపల ఫామ్ హౌస్ ఏమైనా ఉందా సార్? అంటే వాచ్మెన్ ఉండడానికి ఇట్లా షెడ్లు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఫామ్ హౌస్ అట్లా ఏం కట్టలేదు వాళ్ళు. అంటే ఎవరైతే ఉంటున్నారో అక్కడ చూసుకోవడానికి వాళ్ళే ఇట్లా షెడ్ లాగా వేసుకున్నారు, కానీ అట్లా ఏమి వీళ్ళు కట్టలేదు. అందులో సార్ ఆ ల్యాండ్ చూసుకోవడానికి ఒక షెడ్ అయితే ఉంది లోపల, అంతే. వాళ్ళు ఫామ్ హౌస్ టైప్ లో అట్లాంటిది అయితే ఏం లేదు, ఏం కట్టలేదు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ 48 ఎకర్స్ లో ఏం పంట చేస్తున్నది? పంట ఏం లేదు, మొత్తం మ్యాంగో గార్డెన్ అండి. సైడ్ కి కొన్ని బార్డర్ లో మనకి టేక్ చెట్లు ఉంటాయి. మొత్తం టోటల్ 48 ఎకర్స్ మ్యాంగో గార్డెన్. ఓకే, వెరీ గుడ్ సార్. అంటే మీరు ఏం చెప్తున్నారంటే చుట్టూ వచ్చేలోపు టేక్ మొక్కలు ఉన్నాయి. ఓకే, మధ్యలో వచ్చేలోపు మామిడి తోట, అంటే మ్యాంగో. ఓకే, వెరీ గుడ్. ఈ మ్యాంగో వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్?
10 సంవత్సరాలు దాటిందండి. 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ ఉమ్. మీరు లీజుకి ఇచ్చున్నారా లేకపోతే మీరు సొంతంగా చేసుకుంటున్నారా? సొంతమే ఉందండి, లీజ్ ఏం లేదు. ఓకే, మీరే సొంతం చేసుకున్నారు. ఉమ్. ఉదాహరణకి ఒక సంవత్సరానికి ఈ మామిడి తోట మీద ఎంత ఆదాయం ఉమ్. రావచ్చు ఉదాహరణకి, కొంచెం అటు ఇటుగా? నీట్గా అంటే ఒక 30 లక్షల పైనే వస్తుందండి. సంవత్సరానికి 30 లక్షలు పైనే. ఉమ్. ఉమ్. 48 ఎకరాల మీద సంవత్సరానికి 30 లక్షల పైన ఆదాయం వస్తుంది. అవును. ఏది మనం పెట్టిన పెట్టుబడి తీసేసి? తీసేసి. ఓకే, మనం పెట్టిన అంటే మేము పెట్టుబడి. చెప్పండి. అది అంత దాన్ని పట్టించుకోము. ఉమ్. నార్మల్ గా చేసుకుంటే మనకి ఇంత వస్తుంది. ఇంకా దాన్నే ఇంకా పర్టికులర్ గా అదే సార్, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఎక్కువ. మీరేమంటున్నారంటే దాన్ని పర్టికులర్ గా ఇంట్రెస్ట్ గా చేస్తే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఉంది. ఓకే ఓకే. మీరు ఏంటంటే దాని మీద మీరు బతికే వాళ్ళు కాదు, దాని మీద వ్యవసాయం అంటే ఉమ్. అంటే లేదు. ఉమ్. ఏదో ఉమ్. ఏదో ఏదో చేస్తున్నారు అంతవరకే. అవునండి. దాని మీద అందరూ ప్రజెంట్ అయితే మటుకు మీరు పెట్టి కాకుండా సంవత్సరానికి 30 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. సో అయితే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ లో మీరు కొన్నదా లేకపోతే మీ పిత్రాజితం ల్యాండ్ ఇది? పిత్రార్జితం అండి. ఓకే, మీ పిత్రాజితం ల్యాండ్ ఇది. అవును. ఓకే, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా సార్? లేదండి, అన్ని ఏమంటారు, అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. మనకి పాస్బుక్స్ ఉన్నాయి వాటికి. ఓకే, పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఈయన 48 ఎకర్స్ మొత్తం ఆన్లైన్ ఎక్కుంది. అవును. ఓకే సార్, ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే మీరు రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు టైం ఇస్తారు? మాక్సిమం 6 మంత్స్ అండి, అంతకంటే ఎక్కువ. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు 1/4 అగ్రిమెంట్ చేయించుకుంటే 6 నెలల వరకు టైం ఇస్తారు మీరు. ఉమ్. ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేలోపు సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు ఓ ఏ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్ అసలుకి? జిల్లా మెదక్ జిల్లా అండి. ఓకే, హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? మనకి ఆ లింగంపల్లి నుండి ఒక 85-90 వస్తుంది. ఓకే, హైదరాబాద్ సిటీలో లింగంపల్లి, పటాన్ చెరువు లింగంపల్లి ఏరియా నుండి 85 నుండి 90 కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ దగ్గరికి. అవునండి. ఓకే, వెరీ గుడ్. జిల్లా ఏ జిల్లా అన్నారు ఇందాక? మెదక్ జిల్లా. మెదక్ జిల్లా. ఓకే, ఏ మండలం కింద వస్తుంది? మండలం మాసంపల్లి విలేజ్ అండి. ఓకే, మాసంపల్లి విలేజ్ కింద వస్తుంది. అవును. ఓకే, మండలం సార్, మండలం? మండల్ కర్కెట్పల్లి మండల్ అండి. ఏ మండలం అండి? కర్కెట్పల్లి మండలం. ఎస్, కరెక్ట్. ఓకే, వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు దీనికి రైల్వే స్టేషన్ ఏముంది నియర్ లో? రైల్వే స్టేషన్ అట్లా లేదండి. ఏం లేదు. ఓకే, NH5 ఎంత దూరంలో ఉంది? NH నేషనల్ హైవే 161 కి ఓన్లీ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఓకే, వెరీ గుడ్, దగ్గరలో ఉంది హైవే. ఓకే, ఇదైతే మటుకు విలేజ్ తార్ రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ అయితే. అవును, తార్ రోడ్ ఫేసింగ్, డైరెక్ట్ మనకి ల్యాండ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఉంటది. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు ఇది టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? ఎకరం కాస్ట్ 50 lakhs అండి. ఒక ఎకరం కాస్ట్ 50 లక్షలు చెప్తున్నారు. అవును. ఓకే, నెగోషియబుల్లా లేదా ఫైనల్ రేటా? అంటే పేమెంట్ బట్టి మనము స్లైట్ గా నెగోషియబుల్. అర్థమే సార్. వాళ్ళు ఇచ్చే పేమెంట్ ను బట్టి నెగోషియబుల్ ఉంటుంది, లేదనుకుంటే ఫైనల్ రేట్ ఉంటుంది. అవునండి. అంతేగా సార్? అంతే అండి. ఓకే, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.